16 ఏళ్ల అన్ఛాలెంజ్డ్ అథారిటీ, గ్లోబల్ లెవెల్లో పెద్ద పెద్ద లీడర్స్ సపోర్ట్. కానీ ఎంతటి బలమైన లీడర్ అయినా ప్రజల ఫైనల్ వర్డిక్ట్ ముందు తలవంచక తప్పదని హంగేరీ నిరూపించింది. డికేడ్స్ గా తిరుగులేదు అనుకున్న హంగేరీ ప్రైమ్ మినిస్టర్ విక్టర్ ఆర్బన్ ను అక్కడి ప్రజలు గద్దెదించి 2/3 మెజారిటీతో పీటర్ మగ్గియర్ కు పట్టం కట్టారు. ఇది కేవలం ఒక దేశపు పొలిటికల్ చేంజ్ మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ఉన్న డెమోక్రటిక్ పవర్ కు ఒక నిదర్శనం. మన ఇండియాలో కూడా అంతే. వరల్డ్ లోని లార్జెస్ట్ డెమోక్రసీ మనది. ఇక్కడ అసలైన పవర్ పొలిటికల్ లీడర్స్ చేతుల్లో లేదు, మన వేలిపై ఉండే ఆ ఓట్ సింబల్ లో ఉంది. కాన్స్టిట్యూషన్ మనకు ఇచ్చిన గొప్ప వరం, రైట్ టు ఓట్. భారత ప్రజలమైన మేము అని ప్రౌడ్ గా చెప్పుకునే మనమే ఈ దేశానికి అసలైన ఓనర్స్. లీడర్స్ మారొచ్చు, పార్టీస్ మారచ్చు, కానీ డెమోక్రసీలో ఓటర్ ఇచ్చే డెసిషన్నే అల్టిమేట్. ఇష్యూస్ ఉన్నప్పుడు, చేంజ్ కావాలనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ వెపన్ మన ఓట్. రూలింగ్ పార్టీ ఎవరైనా సరే ప్రజల వాయిస్ ను ఇగ్నోర్ చేస్తే మార్పు తథ్యం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ సిస్టమ్ మనది, ఇక్కడ ప్రజలే రాజులు.